హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. బ్యాక్ ఓపెను, ఓకేనా. ఫ్రంట్ వచ్చేసరికి స్టార్ నెక్, బ్యాక్ వచ్చేసరికి స్క్వేర్. ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. బ్యాక్ ఓపెను, ఓపెన్స్ మన వైపు వేసుకోండి. ముందు బ్యాక్ పార్ట్ తీస్తాం కాబట్టి ఓపెన్స్ మన వైపు ఉండాలి. క్లోజ్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. పావించి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని పావించి గ్యాప్తో ఇంకో లైన్ డ్రా చేయండి, ఓకేనా. ఇంకో డౌట్ ఏంటంటే చెస్ట్ కొలిసేటప్పుడు ఈ పావించి కలపాలని అడుగుతున్నారు. కలపకూడదండి. లెంత్ వచ్చేసరికి 15 ఇంచులు, దానికి 3 ఇంచు కలపండి. అంటే పావుదొక్కు 16 ఇంచులు. కొంచెం దూరంలో మళ్ళీ పావుదొక్కు 16 ఇంచులు మార్క్ చేయండి, ఓకేనా. ఇలా మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోవాలి, ఓకేనా. 2 లైన్స్ డ్రా చేయండి. పావించి ఉక్సులు పట్టి కాజపట్టి ఉంచాము అంటే అది కలపాలని కాదు, అది ఎక్స్ట్రా తీసుకోవాలి, ఓకేనా. చూడండి, షోల్డర్ వచ్చేసరికి ఎంత పెట్టాలి, ఓకే. షోల్డర్ వచ్చేసరికి 6 పెట్టండి, ఓకేనా. ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 6.5 పెట్టండి, ఓకేనా. ఇది ఒక ఫార్ములాతో చెప్తాను, ఓకేనా. మీకు ఒకసారి చెప్పి నాకు కరెక్ట్గా ఎంత వచ్చింది, ఎందుకు పెట్టాలి 6 అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను, ఓకేనా. చూడండి, చెస్ట్ 40 డివైడెడ్ బై 4 అంటే 10. 10 - 1 = 9. ఆర్మ్ హోల్ 9. ఆర్మ్ హోల్ 9ని 3 భాగాలు చేయండి. 3, 3, 3. 2 భాగాలు కలిపి షోల్డర్గా పెట్టండి, 6, ఓకేనా. చెస్ట్ 40 డివైడెడ్ బై 4 అంటే 10 కదా, 10 పెట్టండి. చెస్ట్ 1.5 ఖర్చు, ఓకేనా. ఈ విధంగా మార్క్ చేయండి. షోల్డర్ ఎలా పెట్టాలి అనేది తెలియట్లేదు, ఓకేనా. షోల్డర్ 6 పెట్టాం కదా, చెస్ట్ లైన్లో కూడా 6 పెట్టండి, ఓకే. ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. కార్నర్లో 1.5 మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని షేప్ తీసేయండి. ఈ విధంగా కింద లైన్కి టచ్ అవ్వాలి, సైడ్ లైన్కి టచ్ అవ్వాలి, మనం పెట్టిన 1.5 కూడా టచ్ అవ్వాలి. చూసుకుంటే మనకి మెజర్ చేస్తే 9 రావాలి. వస్తే కరెక్ట్, వెరీ గుడ్. ఇలా రావాలి, ఇలా వస్తేనే కరెక్ట్. కొంతమందికి ఏంటంటే రావట్లేదంటే అడ్జస్ట్ చేయాలి. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, ఓకేనా. అందరికీ ఒకటే పని చేయదు. వేస్ట్ వచ్చేసరికి 34, 1.5 ఖర్చు, ఓకేనా. 8.5, 1 నుంచి డాట్స్ 1.5 ఖర్చు, ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి, ఓకే. చూడండి, 2 లైన్స్ డ్రా చేయండి. అడ్జస్ట్ చేయాలంటే ఎలా చేయాలి అని డౌట్ వస్తుంది కదా, ఓకేనా. ఆర్మ్ హోల్ ఎక్కువైపోయింది అనుకో పైకి పెట్టాలి. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే షోల్డర్ కూడా పెంచుతామండి, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న అందరికీ 6, అందరికీ 5.5 పని చేయదు, ఓకేనా. బ్యాక్ నెక్ వచ్చేసరికి ఎంత మనకి 7 అంటే 7 అంటే చూడండి, ఈ విధంగా పైన 1/2 ఇంచ్ వదిలేసి కింద నుంచి పావుదొక్కు 7 మార్క్ చేయండి. కుట్టినప్పుడు 7 అవుతుంది. షోల్డర్ వచ్చేసరికి చూడండి 2.5, కింద వచ్చేసరికి 3, 2.5 పెట్టండి. ఎందుకు 2.5? స్క్వేర్ నెక్ కదా, బ్యాక్ వచ్చేసరికి 2.5 పెట్టండి. పైన ఎంత పెట్టారో కింద కూడా అంతే పెట్టండి, ఓకేనా. ఒకవేళ మీరు రౌండ్గానే ఏమన్నా తీసుకుందాం స్టార్ నెక్ అంటే 3, పావుదొక్కు 3 కూడా పెట్టండి, ఓకేనా. చిన్న చిన్న డౌట్స్ వస్తున్నాయండి. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉంటే అందరికీ ఒకేలాగా పెడతామా చెస్ట్లో ఒక పార్ట్ అని అడుగుతున్నారు. అట్లా కాదు, నేను కింద నుంచి కూడా చూపిస్తాను చూడండి, ఓకేనా. ప్రతిదీ లెక్కే, ఓకేనా. అంతేగాని అందరికీ ఒకేలాగేం పెట్టం, ఓకేనా. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ప్రతిదానికి ఫార్ములా. ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి కానీ ఆఫ్లైన్కి కానీ జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ప్రతిదీ కూడా ఈజీనే. ఒకటి ఏంటంటే మిమ్మల్ని మీరు నమ్మండి, తర్వాత ఎదుటి వాళ్ళని నమ్మండి. అంతేగాని పర్లేదు ఏంది కొంతమందిని చూస్తున్నాం వాళ్ళకు వచ్చిన పద్ధతే చేస్తున్నారు. నేర్చుకుంటాకు కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. అలా కాదు, మీకు వచ్చినా కొత్తగా నేర్చుకొని ఇంకా కట్ చేయడం అలా నేర్చుకోండి. కొత్తగా నేర్చుకోండి ఈ ఫార్ములాతో. ఇలా అవునా కదా, మీరు కూడా టెస్ట్ చేయాలి కదా. అంతేగాని మీ వేలోనే వెళ్ళొద్దు, ఓకేనా. ప్రతిదానికి ఫార్ములా ఉంటుంది, లెక్క ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు చాలా బాగా వస్తుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది. ఫిట్టింగ్ కూడా చాలా అందంగా ఉంటుంది, ఓకేనా. అలా కట్ చేసుకోవాలి, ఓకే. చూడండి, మార్కింగ్ మీదే కట్ చేయండి. ఎక్స్ట్రా ఏమీ కట్ చేయొద్దు. మీ క్లాత్ను కూడా కింద తడిపి నేల మీద ఆరబెట్టాలి, తాడు మీద ఆరబెట్టకూడదు అంటున్నారు. ఆరబెట్టొద్దు, నేల మీద ఆరబెట్టండి, ఓకేనా. చూడండి, మార్కింగ్ మీదే కట్ చేసేసి చంకలో కాట్ పెట్టేసేయండి, ఓకేనా. ఎక్కడ కాటు వీల్ మార్క్ అన్నీ చేసేయండి. అప్పుడు ఈజీ అవుతుంది అనమాట. చాలామంది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ చాలా హ్యాపీ అండి. చాలా బాగా స్టిచ్ చేస్తున్నారు. ఫ్రాక్ కానీ ఏదైనా అవని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాలర్ బ్లౌజులు కానీ వీళ్ళు కుట్టేవి మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మిగతా వాళ్ళు కూడా చాలామంది చాలా బాగా వచ్చిందని కామెంట్ చేస్తున్నారు, ఓకేనా. చూడండి, ఇలా కట్ చేసి నెక్ పాటు స్క్వేర్ నెక్ అంటే యాస్టీజ్గా అలా తీసేయండి. నీట్గా ఈజీగా ఇంట్లో ఉండే చాలా బాగా స్టిచ్ చేయొచ్చండి, ఓకే. ఇలా కట్ చేసి స్టిచ్ చేయండి.
ఓకేనా. ఎలా ఉంది యాస్టీజ్కి 1-2 సార్లు వీడియో చూడండి, ఒకవేళ అర్థం కాకపోతే. ఓకే, చూసి కట్ చేసి కుట్టండి. అందరికి ఒకేలాగానే అంటున్నారు, కాదు. ఓకేనా. ఖర్చు వదిలేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి కార్డ్ పెట్టేసేయండి. ఓకే, పెట్టేసి ఎన్ని ఇంచులు పెట్టాలి, 4.5 ఇంచులు అలా వేయండి డాట్. ఓకే, డాట్ 4.5 ఇంచులు వేసుకోవాలి. ఓకేనా. ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ తీద్దాం. హ్యాండ్స్ తీసినప్పుడు హ్యాండ్స్ చూడండి, పఫ్ హ్యాండ్స్. హ్యాండ్ కూడా డిఫరెంట్గా మోడల్ పెట్టండి, ఎప్పుడు ఒకేలా కాకుండా హ్యాండ్స్ మోడల్ పెట్టండి. ఓకేనా. చిన్న చిన్న చేంజెస్ మీరు మార్చేటప్పుడు ప్రతి దాంట్లో చేంజెస్ చిన్నవి చేసుకుంటూ వెళ్ళండి. పని బాగా వస్తుంది, ఈజీగా ఉంటుంది. అప్పుడు మనకి ఎనర్జీ కూడా వస్తుంది. ఓకేనా. హ్యాపీగా ఉంటుంది, ఎనర్జీ కూడా వస్తుంది. ఓకేనా. మనం చేసే కొద్దిగా మనలో కొన్ని మార్పులు కూడా వస్తాయండి, చాలా బాగా వస్తుంది. ఇంకా చేయాలనే ఇది ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా కట్ చేయండి. ఓకేనా. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ముందు ఎప్పుడైనా కానీ. చాలా ఈజీగా కుట్టండి. అంతేగాని అందరికి ఒకలాగా అంటే ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రారు, అందరికి ఒకలాగా కుడితే. ఓకేనా. నీట్గా చాలా బాగా కుట్టాలి. ఓకేనా. పైపింగ్ కూడా ఇన్విజిబుల్ పైపింగ్ వేయడానికి ట్రై చేయండి. రావట్లేదండి మాకు అంటున్నారు, ఎందుకు రాదు, వచ్చిద్ది. ఓకేనా. ఇన్విజిబుల్ పైపింగ్ వేయండి. ఓకే, చూడండి. హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 10, దానికి 30 ఇంచి కలపండి. ఆమ్ డౌన్ అంటే పావుదొక్కు 11, ఆమ్ డౌన్ వచ్చేసరికి 3.5. ఓకేనా. 3.5 మార్క్ చేయండి. ఓకేనా. ఇలా మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయండి, 2 లైన్స్ డ్రా చేయండి. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఆమ్ హోల్ వచ్చేసరికి 9. ఆమ్ హోల్ 9 అంటే చూడండి, 9 అంటే క్రాస్గా ఈ విధంగా పెట్టండి. టేప్ ఎలా పెడుతున్నారో అలాగే పెట్టండి, అప్పుడు ఈజీ అవుతుంది. 1.5 ఇప్పుడు వెంటనే 1.5 పెట్టేయండి. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6.5. ఓకేనా. 6.5 మార్క్ చేయండి. 6.5 మార్క్ చేసి 1.5 ఖర్చు మార్క్ చేయండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి 1.5 ఖర్చు. ఓకేనా. 2 లైన్స్ డ్రా చేయండి. ఎడ్జెస్ సమానంగా ఉంచుకున్నాక ఇలా 2 లైన్స్ డ్రా చేయండి. ఒకసారి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో లేదో కట్ చేసుకుని చూసుకోండి. నేను కట్ చేసి చూసుకుంటాను, మీరు కూడా అలా చూసుకోండి. లేకపోతే ఏంటంటే లెంత్ తగ్గిపోయింది. 1.5 మార్క్ చేయండి. షోల్డర్ ఎవరికైనా స్ట్రైట్గానే ఉంటుందండి ఫస్ట్ స్టార్టింగ్, తర్వాత నుంచే కరువు తిరిగితే 1.5 పెట్టాలి. చిన్న సైజులో అయితే 1.5 అలా పెట్టండి. ఓకేనా. అలా పెట్టేసి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయండి. ఇలా పెట్టుకోండి. ఒకవేళ స్కేల్ సరిపోలేదంటే చిన్న అడ్జస్ట్మెంట్ చేయండి ఈ విధంగా. ఓకేనా. చూడండి, ఇలా చేసుకోవాలి. ఓకేనా. చూడండి, ఇది ఇప్పుడు పఫ్ ఎలా పెట్టాలి అని డౌట్. చూడండి, ఎల్బో హ్యాండ్ అయిపోయింది. పఫ్ ఎంత పెట్టండి, 3 ఇంచులు పెట్టండి. మీ ఇష్టం 2.5 అయినా పెట్టుకోండి. అంటే 2.5 చిన్నగా ఉంటుందని నేను 3 పెట్టాను. ఇటు 3 పెట్టాం కదా, ఇటు 2.5 పెట్టండి. ఒక బాక్స్ లాగా కొట్టండి ఈజీగా. దీనిలో స్కేల్ పెట్టడం రావట్లేదు, చూస్తున్నాను కదా, స్కేల్ తప్పులు పెడుతున్నారు. తప్పు చూడండి, ఇలా పెట్టండి. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. రెండోసారి ఇలాంటివి కుట్టినప్పుడు ఒకసారి నెంబర్ వేసుకుంటే ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రీగా ఎలా పెట్టాలి ఏంటంటే ఒకసారి ఇలాంటి ట్రై చేయండి. మీరు ఒకవేళ క్లాతే లేదనుకుంటే పేపర్ మీద అయినా కట్ చేయొచ్చు కదా, క్లాతే కావాలా, అవసరం లేదు, పేపర్ మీద అయినా కట్ చేయండి, కటింగ్ అయినా వస్తుంది. ఓకేనా. పేపర్ తీసుకుని పేపర్ మీద నీట్గా ఇలా కట్ చేసి కొన్ని ఏంటి ఒక కబోర్డ్లో కరెక్ట్ దాచిపెట్టుకోండి, యూజ్ అవుతాయి, మీకు ఎప్పుడైనా యూజ్ అవుతాయి. ఓకేనా. ఈ విధంగా కట్ చేసేయండి. స్కేల్ పెట్టడం రావట్లేదు చాలామందికి, చూస్తాను కదా. ఈ విధంగా ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఇది తీసేయండి. ఓకే. హ్యాండ్స్ కట్ చేయడం ఎలా, దీనిలోనే కృష్ణమ్మ కొంద కూడా కట్ చేసుకోవచ్చు. దీనిలోనే అడ్జస్ట్ చేసి సీతారామ హ్యాండ్, పుష్ప హ్యాండ్, ఓకేనా, ఇలా బాహుబలి హ్యాండ్, ప్రతిదీ దీని ద్వారా కట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఆల్రెడీ మన వీడియో ఉందండి, ఇది హ్యాండ్స్లో రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ అని ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఉంటుందని. ఓకేనా. నేర్చుకుంటున్నామంటే నేర్చుకుంటున్నాం అన్నట్టు కాదు. ఓకేనా. కొంచెం బాగా నేర్చుకోండి. చూడండి, బాగా కట్ చేయండి, ఈజీగా ఉంటుంది, ఏది కష్టం కాదండి. ఓకేనా. చూడండి, ఇలా వీల్ మార్క్ చేయండి. ఓకేనా. ఇలా వీల్ మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడే స్టిచ్ పడిద్ది అనమాట, హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది. కొంతమందికి ఎక్కువ తక్కువ వస్తుంది అంటున్నారు, అలా రాకుండా ఉండాలంటే ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా. ఓకే, చూడండి, ప్రతిదీ కూడా చాలా ఈజీ అండి. మీరు ఒక ప్రొసీజర్లో నేర్చుకోండి అంతే, అప్పుడు ఈజీ అవుతుంది. అంతేకాని ఎలా పడితే అలా నేర్చుకుంటే ఇది వస్తుంది, దీన్ని ఎక్కడ అప్లై చేయాలో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, అలా ఉంటుంది కొంతమందికి. అలా కాకుండా నేర్చుకుని వాటిని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఏదైనా చూసామంటే కట్ చేసి స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, క్లోజ్ మన వైపుకి వేసుకోవాలి. ఓకే, వేసుకుని బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ తీసుకుని దీని మీద ప్లేస్ చేసుకోవాలి. మనం పావించి ఉక్సులు పట్టి కాజా పట్టి ఉంచాం కదా, అది బయటికి
పెట్టేసేయండి ఇలా, ఓకేనా. ఇలా కనిపించాలి బయటికి, ఓకేనా. ఈ విధంగా బయటికి పెట్టేయాలి. ఎందుకు మనకి ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు పట్టి కాజా పట్టి లేదు కదా, బయటికి పెట్టేసేయండి. ఇంకోటి ఏంటంటే బ్యాక్ ఉక్సులు పట్టి బ్యాక్ ఉక్సులు పట్టి వేసుకోవాలని ఉంటుంది, పెట్టేవాళ్ళు లేరని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకు అలా నచ్చితే బ్యాక్ ఫ్రంట్ నెక్ కూడా ఆరేనండి, పావుదొక్కు ఆరు పెట్టండి. అలా నచ్చింది అనుకోండి, ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు. అది ఎలాగో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, ఓకేనా. ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది. ఇంకా చాలా ఉంటాయండి డిఫరెంట్, ఇలాగే చేయాలని ఏం లేదు, ఓకేనా. డిఫరెంట్గా చేయొచ్చు, కొత్తగా చేయండి, ఓకేనా. చాలా బాగా చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు, కొంచెం ఆలోచించండి, ఓకే. చూడండి ఇలా క్రాస్గా 1 ఇంచ్ పైకి పెట్టేసి మార్క్ చేయండి, ఓకేనా. 1 ఇంచ్ ఉంది, ఎంత పెట్టారు అని డౌట్ వస్తుంది. 1 ఇంచ్ పెట్టానండి, ఓకేనా. ఇలా 1 ఇంచ్ పెట్టండి. స్టార్ నెక్, బ్యాక్ స్క్వేర్ నెక్, బ్యాక్ రౌండ్, మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. చంకలో వీల్ మార్క్ చేయండి. వీల్ మార్క్ చేసి సైడ్కి వచ్చేసరికి ఈ విధంగా ఎక్స్ట్రా పార్ట్ తీసేయండి. ఎందుకు, మనకి ఫ్రంట్ పార్ట్ సరిపోదు కాబట్టి డాట్ వేస్తాం కాబట్టి ఎక్స్ట్రా ఈ విధంగా ఉంచాలి, ఓకేనా. ఇలా చూడండి, యాస్టీస్కి ఇది ఎలా ఉందో అలా కట్ చేసేయండి, ఓకేనా. ఇలా కట్ చేసి ఓకే చూడండి ఇలా కట్ చేసేసేయండి. నెక్ పార్ట్ కూడా తీసేయండి, ఈ విధంగా తీసేసేయాలి నెక్ పార్ట్, ఓకే. చూడండి ఇలా తీసేయాలి నెక్ పార్ట్, ఇలా తీసేసి చంకలో కూడా తీసేయండి, సైడ్కి కూడా ఉంచండి. ఇది ఎలా వేయాలండి, ఫార్ములాస్ ఏంటి, ఇవేంటి అర్థం కావట్లేదు అని కొంతమంది అంటున్నారు, అందరికీ ఇవేనా అని. నేను ఈజీగా చెప్తానండి. 1కి 2 సార్లు వీడియో చూడండి. జస్ట్ అంటే 40 డివైడెడ్ బై 4 అంటే 10. 10కి 1 ఇంచ్ కలపండి, లేదా ½ ఇంచ్ కలిపినా సరిపోద్ది. ఎపెక్స్ పాయింట్ అంటాం, ఓకేనా. చెస్ట్కి ఎపెక్స్ పాయింట్ అంటే మనకి నిప్పల్, ఆ పాయింట్ దగ్గరికి ఎంత రావాలి, కరెక్ట్గా చెస్ట్ కరెక్ట్గా సరిపోవాలంటే ఎంత ఉండాలి, జారిపోకుండా పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఎంత పెట్టాలి అనేది కూడా మెయిన్ మనకు తెలియాలి, ఓకేనా. కుట్టామంటే కుట్టాము కాదు, కరెక్ట్గా వేసుకున్నప్పుడు అద్దినట్టు ఉండాలి. బ్లౌజ్ వేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది అన్నమాట, ఓకేనా. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి సమానంగా పెట్టండి, ఓకేనా. చెస్ట్ వచ్చేసరికి 40, 1 పార్ట్ ఎంత 10, దానికి ఒక ½ ఇంచ్ కలపండి. ఎపెక్స్ పాయింట్ అంటాం, 10.5 పెట్టండి పైనుంచి, ఓకేనా. ఇలా పెడితే ఏంటంటే చెస్ట్ పార్ట్ నిలబడుతుంది అనమాట, లేకపోతే కిందకి జారిపోయినట్టు ఉంటుంది. చెస్ట్ 40 అంటే 10వ భాగం అంటే 4 మార్క్ చేయండి. కిందకు వచ్చేసరికి ½ ఇంచ్ లెస్ చేయండి, 3.5 మార్క్ చేయండి. ఈ విధంగా 2.5 మార్క్ చేయండి, ఓకేనా. ఇక్కడ నుంచి 2.5, పైకి ఒక 2.5 మార్క్ చేయండి. ఈ విధంగా మార్క్ చేయండి. నేను చెప్పినట్టు యాస్టీజ్గా చేయండి, చాలా బాగా వస్తుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది. ఇది లెహంగా మీద బ్లౌజ్ అండి, నారాయణపేట శారీ అనమాట, ఓకేనా. ఇలా కట్ చేసేయండి. దీన్ని క్రాస్గా వచ్చింది, స్ట్రైట్గా వస్తుంది. ఈ విధంగా ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని చంకలోకి ఈ విధంగా కలిపేయండి. చూడండి మనం కట్ చేసుకునేటప్పుడు కూడా డ్రాయింగ్ నీట్గా వేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట, ఓకేనా. చూడండి ఇప్పుడు ఇక్కడ చంకలో లోతు తీయలేదు కదా, ఒక ½ ఇంచ్ లోతు తీసేయండి, ఓకేనా. చంకలో ఒక ½ ఇంచ్ లోతు తీసేయండి. లోతు తీయడం కూడా రావట్లేదు, ఈ విధంగా తీయాలి, ఓకేనా. ఇలా చూడండి ఈ విధంగా స్కేల్ని ఇలా చేత్తో అనొచ్చు, లేదా స్కేల్తో అనొచ్చు. స్కేల్తో అనాలంటే ముందు మనకు షేప్ ఎలా ఉంటుందో తెలిస్తే చేత్తో అనగలం, ఓకేనా. చూడండి ఈ విధంగా చేసేసి చిన్న డ్రాయింగ్ లాగా ఇచ్చేసామంటే బాగుంటుంది. కింద నుంచి ఒక ½ ఇంచ్ లేదా 1 ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ చేయండి. సెంటర్ డాట్ వేయండి, మధ్యలో డాట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సెంటర్కి డాట్ వేయండి, ఓకేనా. ఈ విధంగా డాట్ వేయాలి, సెంటర్ డాట్. ఇది ఎంత ఉండాలి అని డౌట్ వస్తుందో 2.5 ఇంచులు ఉంటే సరిపోతుంది, ఓకేనా. 2.5 ఇంచులు లేదా 2.25 ఇంచులు మన ఇష్టం. సెంటర్ పర్ఫెక్ట్గా ఉంటుంది వేసుకుంటే, ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది, ఓకేనా. చూడండి ఈ విధంగా వీల్ మార్క్ చేసేయండి. వీల్ మార్కింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డాట్ వేసుకోవాలి కదా మనం. ఈ విధంగా వేసేయండి. చూడండి ఖర్చు ఒకసారి సరిపోయిందా లేదా చెక్ చేయండి. వేస్ట్ సైజ్ వచ్చేసరికి 34 అంటే చూడండి ఖర్చు ఇది పోను, మళ్ళీ ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి కొలవండి. ఒకసారి కొలిస్తే మనకి 8.5 రావాలి 1 పార్ట్, ఓకే. 8.5 వచ్చిందా లేదా చూడండి. 8.5 వచ్చింది ఇక్కడికి, చూడండి ఇక్కడికి వచ్చింది, కానీ ఖర్చు సరిపోవట్లేదు. చిన్నది ఒక ½ ఇంచ్ బయటికి పెట్టండి, ఎందుకంటే సరిపోకపోతే ఇబ్బంది అయిపోద్ది. ఒక ½ ఇంచ్ బయటికి పెట్టేసి ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేయండి, ఓకేనా. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. ఇప్పుడు తీసేయచ్చు, ఓకేనా. సరిపోలేదంటే పెంచాలి, ఎక్కువ ఉందంటే తగ్గించండి, ఓకేనా. ఇంతే చిన్న అడ్జస్ట్మెంట్స్. ఇట్లా కట్ చేసేటప్పుడే చెక్ చేసుకుంటే మీకు ప్రాబ్లమే రాదు, ఓకేనా. మనం ప్రతిదీ చెక్ చేసుకుంటున్నాం కదా, అప్పుడు ఈజీ అవుతుంది అనమాట, ఓకేనా. చూడండి చాలామంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అవి ఇవి చెప్పండి, లేకపోతే కటోరీ బ్లౌజు, బోట్ నెక్, హై నెక్, కాలర్ నెక్ చెప్పండి అంటున్నారు.
ప్రతిదీ ఉందండి. ఒకసారి చెక్ చేయండి, మ్యాక్సిమం కటింగ్స్ అన్నీ ఉన్నాయి. ఓకేనా, ఈ విధంగా కట్ చేసేసేయాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ కూడా తీసేయండి. తీసేయకుండా కుట్టకూడదు అంటున్నారు, కుట్టకూడదు. కుడితే అంత బాగా రాదనమాట. కింద ఎక్కువ ఉంటుంది, పైన వచ్చేసరికి కొంచెం తక్కువగా అనిపిస్తుంది. కింద నుంచి ఎప్పుడైనా ప్రిన్సెస్ కట్ కుడుతున్నామంటే కింద నుంచే కుట్టాలి, నడుము దగ్గర నుంచే పైకి చంకలో కుట్టుకుంటే వెళ్ళాలి. ఓకేనా, ఈ విధంగా కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఈ మధ్యలో కూడా సెంటర్ ఇలా కట్ చేసేయండి. ఓకే, చాలా నీట్గా వస్తుంది, షేప్ కూడా చాలా అందంగా వచ్చింది. ఓకేనా, ఇలా కట్ చేసేయండి. ఓకే, ఇది ప్రతిదీ కూడా ఏంటంటే మీరు చూసి కరెక్ట్గా కట్ చేయండి. పేపర్ కటింగ్ అన్నా చేయండి, క్లాత్ లేకపోయింది పేపర్ కటింగ్ చేయండి, ఈజీగా కట్ చేయండి. ఓకేనా, చూడండి ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో కొంచెం కొంచెం చూస్తున్నారు, సగం సగం చూస్తున్నారు, అలా చూస్తే రాదండి. మీకు పని ఉంటే చూడకండి, వదిలేయండి, పర్లేదు. ఎందుకు సగం సగం పనులు, సగం చూస్తాం, ఏదో ప్రాబ్లం వచ్చిందని వదిలేస్తాం. అలా కాదు, అలా పని నేర్చుకోవాలంటే ఒక డెడికేషన్ ఉండాలి. ఓకేనా, అంతే. ఓకేనా, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి మన సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వస్తుంది కదా, అది రాకుండా ఉండాలంటే ముందే ఏమైనా ఎక్కువ ఉంది అంటే నీట్గా కట్ చేసేయండి. ఓకేనా, చూడండి చిన్నదైనా 1 ఇంచ్ కంటే తక్కువ చిన్న పీస్ ద్వారా ఎక్కువ ఉంది, చిన్నది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడే చూసేసుకోవాలి ఇలాంటివన్నీ. ఓకే, అప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.